హాయ్ అండి. ఇవాళైతే మేము సాయంత్రం గుడికి వెళ్ళాలని చెప్పి మధ్యాహ్నం నుంచి అనుకున్నాం. కానీ కాసేపు పడుకొని లేచాక పని చేసుకోవచ్చులే అని చెప్పి మధ్యాహ్నం పడుకున్నాం. 3ంటికి లేచిన తర్వాత నుంచి టీ పెట్టుకుని తాగి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుని బయటకు అడిగి ఇళ్ళన్నీ తడబట్టలు వేసుకుని పిల్లల్ని ఓవైపు చూసుకుని అన్నీ చేసి మేము రెడీ అయ్యేసరికి 5 కల్లా వెళ్దామనుకున్నాం. కానీ అసలు 5కి కుదరలేదు. 6 అయిపోయింది ఇప్పుడే. మళ్ళీ ఇప్పుడు డెసిషన్ మార్చేసుకున్నాం. పిల్లలు ఎందుకులే మా వరకు మేమే వెళ్ళేసి వద్దామని చెప్పేసి అనుకున్నాం. అందుకనే రెడీ అయ్యామన్నమాట. చూడండి అసలు జుట్టు ఇట్లా లాగుతుంటే తెగ ఊడిపోతుంది. దీనికి ఏదో రెమెడీ చేయాలి. రేపు ఎల్లుండో ప్రయోగాలు దీని మీద చేయాలన్నమాట. నేను రెడీ అయ్యేలోపు మా బావగారు మా తోటికోడలు అయితే పూజ చేసేసారు. ఇక్కడ ఇంకా బయట తులసం దగ్గర అయిపోయింది. ఇంక మేము బయలుదేరడమే. పిల్లల్ని తీసుకెళ్దామని రెడీ చేసాం కానీ ఇంకెందుకులే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర మా అత్తయ్య దగ్గర పెట్టేసి వెళ్దామని అనుకుంటున్నాం. కానీ పేచీలు పెడతారు, ఎలా ఆపాలి. పూజ అంతా అలా ఆయన ఇద్దరే చేశారు. నన్ను మధ్యలో ఉండి చేయనివ్వలేదు. పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వెయ్యి ఒత్తెయ్యి అని చెప్పేసి చెప్పింది. ముందే అడిగాను కానీ తనే ఒప్పుకోలేదు. ఇప్పుడైతే పూజ అయిపోయింది. ఇలా ఆయన బండి మీద మమ్మల్ని తీసుకెళ్తాడు. పిల్లలందరూ ఇంటి దగ్గర వదిలేసి వెళ్తాం, ఎందుకంటే వర్షం పడేలా ఉంది బయట. సింపుల్గా రెడీ అయ్యాం. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఈ డ్రెస్ నేనే కుట్టాను, ఈ డ్రెస్ నేనే కుట్టుకున్నాను. నాకు తెలిసి అమ్మాయి కూడా వస్తుంది. ఆగండి అప్పుడు ఫ్యాన్స్కి ఓకేనా చెప్పేసాను. ఇంకేంటి చేసేసావా? నేను కుట్టే రోజు కూడా వస్తుంది. ఆగండి అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఓకే అప్పుడు చెప్పు. నా డ్రెస్ కూడా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్. నేను కూడా ఓకేనా, సపోర్ట్ చేయండి నన్ను కూడా. అయితే స్టార్ట్ అయ్యాము బండి మీద. కానీ వర్షం పడిపోయేలా ఉంది. చూడాలి అసలు తడిసిపోయి వెళ్తామో లేకపోతే రిటర్న్ వచ్చేటప్పుడు తడుస్తామో తెలియట్లేదు. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ మేము లేట్గా వచ్చాము. చాలా వరకు పూజ అయిపోయినట్టుంది. సర్లే ఇంకా లోపల ఎక్కడ ఖాళీ లేదని చెప్పేసి ఇక్కడ ధ్వజస్తంభం పక్కన నించుని అలా చూస్తున్నాము. వాళ్ళేమో హోమానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఈయన మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. మా ఆయనకి రైట్ హ్యాండ్, నాకేమో కొడుకు లెక్క. వెళ్ళు బయటకు వెళ్ళాలంటే వెళ్ళిపోతున్నాడు. హాయ్ చెప్పు. మేము నిన్నైతే గుడికి వెళ్ళాం కదా. ఈవినింగ్ 7:30 వరకు ఉండేసి వచ్చేసాం అనమాట. అంటే హోమాలు అవి జరిగినాయి. ప్రతిష్ఠ అయితే ఈరోజు జరుగుతుంది. మార్నింగ్ 8 కల్లా వచ్చేయమని చెప్పారు. మేమైతే 9 కన్నా వెళ్దాంలే, 10కి కదా ప్రతిష్ఠ స్టార్ట్ అయ్యేది. పూజ అయితే 8కే స్టార్ట్ అవుతుంది. బట్ ప్రతిష్ఠ అయితే 10కి ముహూర్తం అని చెప్పారు. కానీ మేమైతే అలా లేట్ చేసి 10:30 అయితే చేసాము. ఎండ అయితే బాగా వచ్చేసింది. ఎందుకంటే పిల్లలకి తలస్నానాలు చేయించి రెడీ చేసేసరికి ఈ టైం అయిందనమాట. చూడండి అసలు మా పిల్లలు ఎలా రెడీ అయ్యారో. రెడీ చేసినా కానీ పిచ్చోళ్ళలో రెడీ అయ్యారు. ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్ యశు. హాయ్ చెప్పు. ఆగాగాగు. హాయ్ అండి. మేమైతే గుడికి వెళ్ళటానికి ఇలా రెడీ అయ్యామన్నమాట. ఈ చీర అయితే మా తోడుకోడలదే. ఎందుకంటే నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు చీరలు తెచ్చుకోలేదు, అందుకే కొంత తీసుకున్నా. సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇలా ఒకటే హారం వేసాను. నెక్స్ట్ సెట్స్ కూడా వేసుకోమని మా తోడుకోవడంలో సింపుల్ శారీస్ కదా ఎందుకులే అని చెప్పేసాను. నేను ఓన్లీ నల్లబోస్లో వేసుకోమని చెప్పాను. సింపుల్ గానే బాగుంటది కదా, మనం ఎప్పుడు సింపుల్ గానే ఉండాలి, ఎక్కువ హంగులకు పోకూడదు కదా. మొహం కనపడుతుందా? స్వాగతం దేవదేవేశ మధ్యజ్ఞానహాగతః ప్రాకృతం త్వమహం దృష్ట్వా బాలావత్ పరిపాలయామి పరికల్పయామి యావత్ చంద్రావళి సూర్య స్థిత్యంత ప్రతిఘాతః తావత్. గుడికొచ్చేంతసేపు అయింది కానీ ఈ నామాలు పెట్టుకోలేదు. ఎవరి మొహంలో చూసినా అందరికీ ఉన్నాయి. సరే ఇవన్నీ ఎక్కడ పెట్టారు మాకేం కనపడలేదని చెప్పి చూస్తే అక్కడ ఎంట్రన్స్లో పెట్టేసి ఉన్నాయి అనమాట. అందుకని మేమందరం కూడా పెట్టేసుకున్నాం.
ఈ పెట్టుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఏవే విగ్రహాలు అయితే ప్రతిష్ఠ చేశారో ఆ విగ్రహాలని డైరెక్ట్గా చూడొద్దన్నారు పంతులు గారు. అవి ఒక అద్దం పెట్టేసి అద్దంలో చూడాలి. ఫస్ట్ ఏ విగ్రహాలను అయితే మీరు చూడాలని అదే ఏ విగ్రహాలు ప్రతిష్ఠ చేశారో అవి ఫస్ట్ ఇలా అద్దంలో చూసి తర్వాత డైరెక్ట్గా చూడాలి. అది చూసిన తర్వాత అప్పుడు శిఖర గోపురాన్ని చూసి దర్శనం చేసుకోమని చెప్పారు. అది కూడా అయిపోయిన తర్వాత ఈ పూర్ణాలు శిఖర గోపురం పైన వేశారనమాట. అవి ఇలాగా కొంగు పట్టి పట్టుకోవచ్చు. కానీ మేమంతా ట్రై చేసాం కానీ నాకైతే ఒకటి దొరకలేదు. నాకే కాదు మా ఫ్యామిలీలో ఎవ్వరికీ దొరకలేదు. మా పాపకు మాత్రం ఒకటి దొరికింది, అది కూడా కింద పడిపోయింది. సర్లే ఏదైనా ప్రసాదమే కదా అని చెప్పి తీసుకొని తిన్నాం. అది అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టేశారు. ఇంకా మేము పూజకి లేట్ ఉన్నా కానీ భోజనానికి ముందు వెళ్ళిపోయాం అనమాట. అంటే పిల్లలు ఆకలి అని చెప్పేసి అని అడుగుతున్నారని తీసేసుకుని తిన్నాము. అయిపోయిన తర్వాత మా పిల్లలు ఐస్ క్రీమ్స్ కావాలన్నారు. తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ బండి వచ్చేసాడు. ఇంక జనాలు ఎక్కడ ఉంటే అక్కడే వచ్చేస్తారు కదా వాళ్ళు, చూసి ఇంక కొనమంటే సర్లే అని ఐస్ క్రీమ్స్ కూడా కొనుక్కొని తిన్నాం. తినేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి అని వస్తుంటుంటే అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ తగులుతారు కదా, వీళ్ళతో మాట్లాడుకొని వచ్చేసరికి ఇంకా మేము ఎండప్పుడు వెళ్ళాము. వచ్చేసరికి బాగానే వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకైతే ఈ పూజ నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఇవే: కుమారస్వామి, వినాయకుడు, ఇంకా నందీశ్వరుడు, ఇంకా చండీశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఈ గుడి అయితే స్వయంభు కాశీలింగేశ్వర స్వామి అనమాట. అంటే స్వయంగా వెలసిన శివలింగం తవ్వకాల్లో బయటపడుతుంది అంటారు కదా, అలా ఒక ఏదో పని చేసేటప్పుడు అంటే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ శివలింగం వెలిసింది. ఇంకా అక్కడ గుడి కట్టారు. మా చుట్టుపక్కల ఏరియాల్లో చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. ఎక్కడెక్కడ నుంచో వస్తారు, కానీ చాలా మారుమూల గ్రామంలో ఉంటుంది ఈ గుడి. దేవుడు ఎక్కడున్నా కానీ భక్తులు వెళ్ళాల్సిందే కదా, తప్పదు. భోజనాలు చేస్తున్నారు ఇంక అందరూ. మేమైతే భోజనాలు చేస్తాం కాబట్టి ఇంటికి వచ్చాం. బాయ్.